పరిశ్రమ ఇక్కడ, శ్రమ ఇక్కడ. ఏదైనా జరిగితే నిర్ణయాలు మాత్రం అక్కడ. ఉత్పత్తి ఇక్కడ, ఇండస్ట్రీ ఇక్కడ. కానీ ఆ ఇండస్ట్రీని నిర్దేశించేది నోయిడా. ఇది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కథ. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు మళ్లీ క్యూ లైన్లలో చెప్పులు, పాస్బుక్లు పెట్టుకుని ఎదురు చూసే దయనీయ దృశ్యాలు కనిపిస్తుంటే ఆ ఎరువులు అందించాల్సిన ఫ్యాక్టరీ ఎందుకు మనకు ఉపయోగపడట్లేదు? యూరియా ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పరిశ్రమ నిర్వహణ తీరు ఇప్పుడు విమర్శల పాలవుతోంది. తరచూ సాంకేతిక సమస్యలు, తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం రోజులు, వారాలు వెయిటింగ్. దీనికి కారణం ఒకటే, పరిశ్రమ ఇక్కడుంటే కార్పొరేట్ ఆఫీసు ఎక్కడో నోయిడాలో ఉంది. పరిశ్రమ అన్న తర్వాత సాంకేతిక సమస్యలు సహజం. చిటికలో పరిష్కరించాల్సిన ఆ సమస్యల కోసం కార్పొరేట్ ఆఫీస్ కు నివేదిక పంపించాలి. అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చి రిపేర్ చేసి తిరిగి ఉత్పత్తి మొదలయ్యే టైంకు పుణ్యకాలం గడిచిపోతోంది. ఫలితంగా ఈ సీజన్లో లక్ష్యానికి అనుగుణంగా రైతులకు యూరియా అందడం లేదు. తాజాగా అమోనియం ప్లాంట్ లో లీకేజీతో ఉత్పత్తి ఆగిపోయింది. మళ్లీ ప్లాంట్ తెరుచుకోవాలంటే ఆగస్టు 22 వరకు ఆగాల్సిన దుస్థితి. ఈ ఖరీఫ్ లో తెలంగాణకు 60,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందించాల్సిన బాధ్యత ఆర్ఎఫ్సిఎల్ పై ఉంది. జూలైలో 20 రోజుల పాటు లీకేజీ సమస్యలతో ప్లాంట్ మూతపడి ఉత్పత్తి నిలిచిపోయింది. ఆగస్టు 4న తిరిగి ప్రారంభమై 20,000 టన్నుల ఉత్పత్తి జరిగిందో లేదో మళ్లీ 10 రోజులకే సాంకేతిక సమస్య తలెత్తే ప్లాంట్ మూతపడింది. రోజుకు కనీసం 3,000 నుంచి 4,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉండగా అందుకు భిన్నమైన పరిస్థితులు ఈ పరిశ్రమలో కనిపిస్తున్నాయి. ఆర్ఎఫ్సిఎల్ ప్రధాన కార్యాలయం ఢిల్లీ కేంద్రంగా పనిచేయటమే ఈ జాప్యానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి పోవాలి, ఢిల్లీ రావాలి. వీళ్ళ మొత్తం ఈ వ్యవస్థకున్న 5 కంపెనీలు కలిసి ఒక కంపెనీ పెట్టారు, ఆర్ఎఫ్సిఎల్. వాళ్ళకి ఢిల్లీలో ఎందుకయ్యా ఆఫీసు? గోదావరిఖంలో, రామగుండంలో పెట్టచ్చు కదా. ఇక్కడ ఉంటే ఇక్కడ నిర్ణయం తీసుకోవచ్చు కదా. రామగుండంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభమైతే తెలంగాణలో రైతాంగానికి ఎరువుల కొరతే ఉండదని ముందుగా ప్రచారం జరగ్గా ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.